Vijwala, come on. Come this side. Surya, నువ్వు ఇలా రా. సంజు ఇలా రా. మదన్ ఇలా రా. రౌండ్గా నుంచోండి. రౌండ్గా నుంచోండి. ఇలా రౌండ్ చేయండి. ఇలా రౌండ్ చేయండి. పల్వి కమ్ దిస్ సైడ్. విజువల నా సైడ్కి రా నువ్వు. హెల్ప్ మీ ప్లీజ్ అనేది ఏ మంత్ సిలబస్ అది? కంప్లీట్ అయిందా లెసన్? మనకి కంప్లీట్ అవుతుంది. ఒక్కసారి రివిజన్ చేసుకొని క్లోజ్ చేద్దాం మరి మనం. ఓకేనా సంజు? గొడవ చెప్పు. సరిపోతుంది ఆ ప్లేస్. హెల్ప్ మీ ప్లీజ్. విజువల్ ఒక్కసారి లెసన్ ఇక్కడ నుంచి ఒక్క పేరా చదువు. అందరూ ఒక్కొక్క పేరా రీడ్ లేదా నేను చెప్తాను. When a farmer was sowing seeds in his field and saw a rabbit. The farmer asked the rabbit. What is your name? Very good. అలా పెద్దగా చదువుతున్నాం బట్ ఏంటంటే లౌడ్ వాయిస్ ఉండాలి. Oh, I forgot my name. Oh, I forgot my name. Please help me, said the rabbit. Very good. అక్కడికి ఒక రోజు ఎవరు వచ్చారమ్మా? Rabbit. అతను ఏం చేస్తూ ఉన్న టైంలో వచ్చింది? విత్తనాలు చల్లుతున్న టైంలో వచ్చింది కదా. అక్కడ ఎవరెవరు ఉన్నారు ఆ పిక్చర్లో చెప్పు. ఆ పిక్చర్లో ఎవరున్నారు? ఫార్మర్, పోటర్. ఒక్క పిక్చరే చెప్పు. ఫార్మర్ ఉన్నాడు. ఎదురుగా ఎవరున్నారు? రాబిట్. వెరీ గుడ్. ఎదురుగా ఎవరున్నారు? రాబిట్ ఉంది. మనకి ప్రతి ఒక్కదానికి కూడా పిక్చర్ ఉంది కదా. ఇక్కడ మనకి ఎంతమంది వచ్చారు మొత్తము? ఇక్కడ ఒక 3 మెంబర్స్ వచ్చారు. ఇక్కడ ఒక 7 వచ్చారు. 7 అవునా కదా. వెరీ గుడ్. ఇది కూడా పిక్చర్. ఇది అసలు ఫస్ట్ పిక్చర్ రీడింగ్ అంటే ఇది చేసిన తర్వాత మనం ఇట్లా లెసన్లోకి వెళ్ళాము ఆల్రెడీ కదా. ఇది చెప్పుకున్నాం కాబట్టి అవును ఇది ఫస్ట్ చెప్పుకున్నాం. సో అక్కడ కుందేలు ఏం మర్చిపోయింది తల్లి? తన పేరు మర్చిపోయింది కదా. ఆ పేరు మర్చిపోయేసి నా పేరు ఎవరైనా చెప్తారా అని అందరి చుట్టూ తిరిగింది. నువ్వు చెప్తావా? ఎలా చెప్తావా? సరే వెరీ గుడ్ అనేసరికి అతను ఏమన్నాడు పల్లవి? సారీ, ఐ డోంట్ నో యువర్ నేమ్. గో అండ్ ఆస్క్ మై నైబర్. నాకు తెలియదు నీ పేరు. వెళ్ళి నా ప్రక్కన అతను ఉన్నాడు కదా అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? హీజ్ ఎ నైస్ పోటర్. ఎందుకు మీరు కోబ్లర్కి పోటర్ కన్ఫ్యూజ్ అవుతున్నావు పల్లవి? కింద కూర్చొని అలా ఉండేసరికి చెప్పులు కుడుతున్నట్టు ఫీల్ అయిపోతున్నావా? అతను కుండలు చేసి అతను కూడా కిందే కూర్చుంటాడు. అర్థమైందా? ఇక్కడ ఈ పిక్చర్లో చూడు, ఇక్కడ చెప్పులు కుట్టే అతను కూడా కిందే కూర్చుంటాడు. అర్థమైందా? సో ఈ పిక్చర్కి నువ్వు ఈ రెండింటికి డిఫరెన్స్ ఫస్ట్ తెలుసుకో. కన్ఫ్యూజ్ అవ్వద్దు. చేపలు పోయిన తర్వాత మా నాన్న ఆ గ్యాలం వేసి అక్కడ కూర్చొని ఇట్లా ఎప్పుడు పడుతా చూస్తా ఉంటాడు. వెరీ గుడ్. వేస్తారా? చేపలకు వెళ్తారా? జ్వరం తగిలిందని ఇంకా అడగట్లేదు మేడం. అవునా? సరే వెరీ గుడ్. అంటే మీకు తెలుసు చేపలు ఎలా పడతారో మీకు తెలుసు. అవునా? ఓకే థ్యాంక్ యూ. సరే ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కాబట్టి రా. అవునా? చేతులతో చేపలు ఎలా పడతారు? పట్టుకుంటాం మేడం. పట్టుకున్న తర్వాత దగ్గరికి రా. అప్పుడు ఆ చెట్టు ఇట్లా మను చేప వచ్చింది మేడం. చేప వాడిని ఇక్కడ కరిసింది మేడం. అట్లా కరిపించుకోకూడదు, అందుకే చేతులతో పట్టుకోకూడదు. అలా కాదు, వల వేయాల్సిందే, చేపలు పట్టుకోవాల్సిందే కదా. ఇవాళ మాట్లాడకూడదు ఎదురు కదా. ఒకసారి మదనను వీళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మాయి ఇంట్లా నేనన్నా అక్కడ ఇదేంటిది చేను కదరా. నేను మొదటి అప్పుడు చేను అప్పుడు నాకు పుట్టినాడు మేడం. అప్పుడు మేము చేపలు పట్టుకొని డంక్ మేరా డంక్ సైడ్ పోతుంటున్నాం. చేపలు ఉన్నాయి మేడం కాలంలో కదా. సరే ఇక మనం ఈ లెసన్లో ఊరికి చెప్పుకుందామా కొంచెం ఒక్కొక్కళ్ళ గురించి అవుట్లైన్. మనకు ఆల్రెడీ లెసన్ చెప్పుకున్నాము, మీకు తెలుసు కాబట్టి రండి ముందుకు రండి. అదే అండర్స్టాండ్. సరే ఇతని దగ్గరికి వెళ్ళారమ్మా. పోటర్ అంటే మనకు కుమ్మరి అని తెలుసు. ఇతను మేకింగ్ పాట్స్, కుండలు తయారు చేస్తాడని మనకు తెలుసు. నెక్స్ట్ ఎవరు?
నెక్స్ట్ ఎవరు చెప్పు. అది ఎక్కడ బార్బర్ దగ్గరకు వచ్చి అడిగింది. బార్బర్ ఏం చేస్తున్నాడు? కటింగ్ చేస్తున్నాడు. ఏం కటింగ్? జుట్టు కటింగ్. హెయిర్ కట్ చేస్తున్నాడు కదా. మేడం దువ్విన జుట్టు పెట్టి కట్ చేసేస్తాడు. సరే ఏం చేసింది ర్యాబిట్? ఏం చేసిందో తెలుసా? చూడండి, ర్యాబిట్ వెళ్ళి అడిగింది, డూ యూ నో వాట్ మై నేమ్ ఈస్? షీ ఆస్క్డ్. ఎక్కడికి వెళ్ళి అడిగింది? బార్బర్ దగ్గరికి వెళ్ళి అడిగింది. బార్బర్ ఏం చెప్పాడు? సంజు మాట్లాడటం లేదే, మాట్లాడు కూడా. బార్బర్ ఏం చెప్పేసింది? ఐఆమ్ బిజీ ట్రిమ్మింగ్ హెయిర్. బిజీగా ఉన్నదట ఆవిడ కదా, బిజీగా ఉన్నది. ఏం చేస్తున్నదట ఈమె? చూడండి ఏం చేస్తుంది? బట్టలు కుడుతూ ఉంది. ఇక్కడ చెప్పేసింది ఐఆమ్ బిజీ కదా. ఏం చేస్తున్నది? షీ స్టిచెస్ బ్యూటిఫుల్ క్లోత్స్. అందమైన బట్టలు కుడుతూ ఉన్నదట. ఎలాంటి బట్టలు కుడుతూ? అందంగా కుడుతూ ఉన్నది. నెక్స్ట్ అనేసి అన్నది. అక్కడ మరలా ఇంకొకటి ద టైలర్ వాజ్ బిజీ స్టిచింగ్ క్లోత్స్. మళ్ళా అనుకుంది. అప్పుడు ఆవిడ చెప్పింది, షీ సెడ్ ఐఎమ్ వెరీ బిజీ, గో అండ్ ఆస్క్ ద మ్యాన్ సిట్టింగ్ అండర్ ద ట్రీ. సిట్టింగ్ అండర్ ద ట్రీ. ఆ చెట్టు కింద ఒక ఆయన ఉన్నాడు, వెళ్ళి అతన్ని అడగండి. హీస్ ఎ కోబ్లర్. అతనేంటి? అతనెవరు? కోబ్లర్. ముందుకురా. హీస్ ఏ కోబ్లర్. మరి కోబ్లర్ ఏం చేస్తూ ఉంటాడు? చెప్పులు కుడుతుంటాడు. పోటర్ ఏం చేస్తూ ఉంటాడు? పల్లవి నువ్వే కన్ఫ్యూజన్. పోటర్ ఏం చేస్తాడు? నీకు వీళ్ళిద్దరిలో కన్ఫ్యూజన్ ఉంది కదా. కోబ్లర్ అంటే వెరీ గుడ్. సంజు రానా. సో అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కోబ్లర్ ఏం చెప్పాడో తెలుసా? ఐఆమ్ టయర్డ్. ఐ డోంట్ నో, గో అవే అని చెప్పేసి అరిచేసింది. హీ షౌటెడ్, అరిచేశాడు. సో అప్పుడు ఏం చేసిందంటే ర్యాబిట్ ఎవరిని చూసిందమ్మా? అక్కడ ఫిషర్ మ్యాన్ చూసిందట. అక్కడ దగ్గరలో ఒక పాండ్ ఉంటే అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? ఏం చేస్తూ ఉన్నాడు? చేపలు కుడుతున్నాడా? చిచి సారీ ఏం చేస్తున్నాడు? చేపలు వల వేసి పడుతున్నాడు. వల వేస్తారుగా. వల వేయకపోతే ఏమవుతుంది? చేతులు పడవు. మీరు చేతులతో పడితే మీ చేతులకి ఏమవుతాయి? గాయాలు అవుతాయి. కొరుకుతాయా లేదా? కొరుకుతాయా? ఎక్కడ పడింది అది? ఎలా ఉంది చేప? అంటే నల్లగా కూడా ఉంటాయా? తెల్లగా ఉండవా? ఎందుకని? అవునా? అంటే బ్లాక్ కలర్లో ఉంటాయి, వైట్ కలర్లో ఉంటాయి. అవునా? మీకు తెలుసా ఆ విషయం? ఓకే ఓకే సరే. ఇక్కడ చూడండి. సంజు నువ్వేం చెప్పట్లేదు, చెప్పాలి. రండి, ఇలా రండి. ఎక్కడికి సరే ఓకే మళ్ళీ లెసన్లోకి రండి. ఇక్కడ ఇతనేం చెప్పాడో చెప్పండి. ఇతనేం చెప్పాడు? ఏం చెప్పాడు? ఇతని ఒకే ఒక మాట చెప్పాడు, ఐ డోంట్ నో, నాకు తెలియదు అన్నాడు. అప్పుడు కుందేలు భలే బాధపడిందట. బాధపడిపోయింది. బాధపడేస్తే అలా చూడగానే ఏం కనిపించింది కుందేలుకి? రాబిట్కి ఏం కనిపించింది? వెరీ గుడ్. ఏం కనిపించింది? స్కూల్ కనిపించింది. స్కూల్ కనిపించింది. స్కూల్కి వెళ్ళేసరికి ఏం జరిగింది అక్కడ? మీరు మామూలుగా చెప్పండి. స్కూల్లో ఏం జరిగింది? సిడా ఇలా కూర్చోండి. స్కూల్లో ఏం జరిగింది చెప్పండి. The teacher was teaching the letters of the alphabet. Children. ఏం చెప్పింది? Children. She said R for rabbit. Very good. ఏం చెప్పింది బుజ్జు? She said R for rabbit. R for rabbit.
టీచర్ ఏం చెప్తూ ఉంది అక్కడ? ఏం చెప్తున్నారు? ఏం చెప్తూ ఉన్నారు? వెరీ గుడ్. మరి అప్పుడు రాబిట్ ఏం చేసింది? విన్నదా? విని ఎస్, ఎలా ఫీల్ అయింది? ఆవిడ ఆర్ ఫర్ ర్యాబిట్ అంటుంటే అండ్ ద స్టూడెంట్స్ రిపీటెడ్ ఆఫ్టర్ హర్. ఆవిడ చెప్తూ ఉన్నారు టీచర్ గారు, పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? పలుకుతూ ఉన్నారు. పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? అప్పుడు కుందేలు, ఐ గోట్ ఇట్, మై నేమ్ ఇస్ రాబర్ట్, ఐ ఫౌండ్ అవుట్ మై నేమ్ ఎట్ లాస్ట్. షీ సెడ్ name at last, said the happy rabbit and hoped away. కదా? ఇంకా ఈ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాం? అన్నీ చెప్పేసుకున్నామా? ఏమా విజు, మొత్తం కంప్లీట్ అయిందా? అయిపోయింది కదా? ఓకే, క్వశ్చన్ ఆన్సర్స్ ఇంకేమున్నాయి చెప్పుకున్నాం. నువ్వు రాలే ఆ రోజు. మొత్తం కంప్లీట్ అయింది మనకు. మొత్తం కంప్లీట్ అయింది. ఇక్కడ ఇప్పుడు ఈ రైమ్ పాడండి ఒకసారి.